ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో అన్ని కబ్జాకోరు రాజకీయాలు అవుతున్నాయని చెప్పేసి మనం సోషల్ మీడియా రోజు చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే పోచారం మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఏకశిల నగర్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా కొంతమంది 2500 మంది బాధితులకు సంబంధించి ఒక్క వ్యక్తితోటి సఫర్ అవుతున్నారు. దానికి సంబంధించిన దాని మీద ఈ సమస్యను పరిష్కరించేందుకు డైరెక్ట్ ఎంపీ ఈటల రాజేందర్ గారి రంగంలో దిగిండ్రు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో గుర్తొచ్చింది సార్, సోషల్ మీడియాలో పొద్దున మీరు చేసిన ఫైటింగ్ చూస్తుంటే అసలు ఏం సార్ అంత కోపం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా వాళ్ళ బాధ విన్న తర్వాత, మహిళల మీద గత కొన్ని నెలలుగా జరిగిన దౌర్జన్యం చూసిన తర్వాత నిజంగా అంటే ఎక్కడున్నాం మనం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, అసలు నేనే ఇక్కడ ఎంపీనని చెప్పి నాకు నేను సిగ్గుపడ్డాను. నేను వస్తున్నా అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, సిపి రాచకొండ గారికి కూడా చేసిన. ఏంటి రోజు ఈ దౌర్జన్యాలేంది, గుండాలేంది, తాగుబోతుల యొక్క ఆగడాలేంది, మరి ఇట్లా ఆక్రమించుకున్నట అంటే, లేదు సార్ నేను పంపిస్తాను. ఏ ఒక్క పోలీసు రాలేదు, ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా ఇక్కడ రాకపోగా రాత్రి మా ఊళ్ళు ఎంపీ గారు వస్తున్నారని చెప్పి టెంట్ వేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే టెంట్ వేయకుండా, కుర్చీలు రాకుండా ఇంటింటికి పోయి దౌర్జన్యం చేసి, మీరు కనుక ఎంపీ గారికి టెంట్ వేసినా, మీరు మీటింగ్ పోయినా మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించారు. ఇక్కడ వచ్చే వరకు భయంగా ఉన్నారు. ఏందమ్మా భయపడుతున్నారు ఏందమ్మా అంటే వాళ్ళు ఏడ్చుకుంటే ఇవన్నీ చెప్పిండు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇండ్లు కూలగొట్టిన కొన్ని ఇండ్లు ఎవరు కూలగొట్టిండ్రు? గవర్నమెంట్ కూలగొట్టినే కాదు, ఈ ప్రైవేటు గుండాలు, రియల్ ఎస్టేట్ దగ్గర ఒక 50 మంది 60 మంది గుండాలు ఇక్కడ రోజు కాపలా. రోజు వాళ్ళు తాగాలి, చికెను మటన్ తినాలి, ప్రజలు బెదిరియాలి, ఇది వారి వృత్తి. ఈ గుండాలు సాలైనట్టుగా ఒక 10-12 కుక్కలు కూడా పెంచారు పెద్దవి. రాత్రి ఇప్పుడు వచ్చిందంటే ఆ కుక్కల్ని తోటి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసిన తర్వాత మేము ఆ కూలగొట్టిన ఇల్లు దగ్గర పోతుంటే అక్కడ మాకు ఈ బీరు సీసాలు పెట్టుకొని తాక్కుంటా ఏం చేస్తారా మీరు అని చెప్పి మాకు సవాల్ చేస్తున్నాడు కనబడితే నేను పోయినాం. అక్కడికి పోతే వానికి కనీసం భయం కానీ, ఓ ఎంపీ అనేటువంటి భావన కానీ ఏది లేదు వానికి. దాంతో మాకు బాధ అనిపించి వాడిని ఒక్కడు కొట్టిన మాట వాస్తవం. అంటే ధర్మాన్ని కాపాడంలో, చట్టాన్ని కాపాడంలో, ప్రజలకు రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు నన్ను ఎన్నుకున్న ప్రజలుగా తప్పకుండా కాపాడే బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను చేసిన పని చాలా అంటే ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే క్రమంలో మా ప్రజలకు ఒక అండగా ఉండే ధైర్యాన్ని ఇచ్చే పనిలో బాగా నేను చేసినట్టుగా భావిస్తూ ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, ఏ పోలీస్ అయితే తెలంగాణలో చాలా గొప్ప పోలీస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము, ఇలా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గొప్పగా ఉంది, ఇది విశ్వనగరంలో బ్రహ్మాండంగా బిజినెస్ నడుస్తున్నాయని చెప్తున్నారు. సిగ్గుపడాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిగ్గుపడాల్సింది ఇలా పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పటికైనా ఇట్లాంటి ఒక్క దగ్గర జరుగుతలేదు, ప్రతి నిత్యం ఏదో ఒక దగ్గర జరుగుతుంది. నేను హైదరాబాద్ ఇన్ని రోజులు కొట్లాడినాము, మీకు మూసీనదిపేట కొట్లాడినాం, మొన్న పోయి అరుంధతి నగర్లో మా విక్రమరెడ్డి గారు తీసుకపోతే కొట్లాడినాం, మళ్ళీ ఇవాళ ఇక్కడ కూడా మేము కొట్లాడుతున్నాం. అంటే ఎటు పోతుంది? చిన్న జిల్లాలు ఏర్పడితే రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సకల సమస్యల పరిష్కారం అని చెప్పిండ్రు. పరిష్కారం కాకపోగా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, భూ కబ్జాలు పెరిగిపోయినాయి, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయింది, ప్రజలు కొనుక్కున్న భూములకు ఇలా అదే భద్రత లేకుండా పోయింది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత చాలా మంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో కానీ లేకపోతే సిటిజన్స్ కానీ, శాంతి భద్రతకు ఘోరంగా విఘాతం జరుగుతూ ఉంది, ఎక్కడ సామాన్యునికి మాత్రం న్యాయం జరగట్లేదు, పోలీసు రాజ్యం అయిపోయింది, నాయకులకు, అధికార పార్టీ నాయకులకే అండదండగా పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? యాక్చువల్గా నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, ద మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్, అసలు కోఆర్డినేషన్ గవర్నమెంట్ నా 25 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు, దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను చెప్తున్నా. వీళ్ళు నా మాటలతోటి నా మీద కోపం పెంచుకోవద్దు. మంత్రులు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కోపం పెంచుకోకుండా, ఎందుకు రాజేంద్ర గారికి ఇట్లా అంటున్నాడు, ఒకసారి సర్వే రిపోర్ట్ తెచ్చుకోండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుందో, ఏమైపోయింది అంటే ఇక మళ్ళీ అధికారం కొత్తమో రామో అని చెప్పి ఇలాంటి గుండాలకు, ఇట్లాంటి బ్రోకర్లకు మీరే అండగా ఉంటే మరి ఎవరు కంచె చీరను మేసినట్టుగా ప్రజలను కాపాడాల్సిన పోలీసులు, ప్రజలను కాపాడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంటు, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఏమైతే చెప్పండి. అందుకని ఇది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్, మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్. దీంతో పాటు సార్, మొన్న రీసెంట్గా సాయిప్రియ నగర్లో చూసినాము. ఇక్కడ అంటే లోకల్లో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది నాయకులు, సుధీర్ రెడ్డి గారి పేరు కూడా చెప్తే, ఎందుకంటే బాధితులు అంతా కూడా చెప్తారు, ఆయన దగ్గర పోతే రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంది అంటే ఈ ఓడిపోయిన రాజకీయం చేసుడు ఏంది, తర్వాత ఈ అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఏంది సార్ ఇక్కడ? అంటే అందుకని కోఆర్డినేషన్ లేదు, ఒకరంటే ఒకరు గౌరవం లేదు,
అసలు మంత్రులు మళ్ళా మనం వస్తామో రామో గెలుస్తామో గెలవమో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి అదే పనిలో పడ్డరు. కింద ఏం జరుగుతుందో తెలుస్తలేదు. మొత్తం పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ చట్టాన్ని లోబడి పనిచేస్తున్నాం ఒక నమ్మకం ఉంటుంది వ్యవస్థల పట్ల. కానీ చట్టాన్ని లోబడి పని చేయకుండా వాళ్ళ అవసరాల లోబడి పనిచేస్తే వాళ్ళ ఇష్టాల లోబడి పనిచేస్తే గిట్టే ఉంటుంది. అంతే అయితే సార్ మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యలను వదిలిపెట్టేసి అయిపోయింది సార్. లాస్ట్ సమస్యలను వదిలిపెట్టేసి ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ఉంటారు. అంటే నిజంగా సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటారా? నేనేం చెప్తానంటే నేను చెప్పడం బాగుండదు. ఓకే. ప్రజల దగ్గర పోయి అడగరాదు. ఇప్పుడు ఇదే కాలనీలో ఒక 600 ఇళ్ళు ఉన్నాయి కట్టుకున్న వాళ్ళు. వాళ్ళని పోయి అడగండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు ఏం భావన వ్యక్తం చేస్తారో చెప్పండి. రైట్. ఇది మొత్తానికి ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతకు మాత్రం విఘాతం కలుగుతుందని చెప్పేసి కూడా ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.